కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని బీజేపీ అధికార ప్రతినిధి పుల్లన్న విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో యువత తీవ్ర నిరాశకు గురవుతోందన్నారు. యువ ఇంజనీర్లపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాలంటున్న బీజేపీ అధికార ప్రతినిధి పుల్లన్నతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి యూత్ కోసం అనేక హామీలు ఇచ్చింది. హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. నిన్న ఏదైతే నోటిఫికేషన్ రాలేదు, జాబ్ రావడం లేదని విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. నిన్న ఖమ్మం జిల్లాకి చెందిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుని దానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుల్లయ్య మన మధ్య ఉన్న అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటారు? ఈరోజు నేను ఒక ఖమ్మం జిల్లా వాసిగా ఇవాళ మా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి సొంత నియోజకవర్గం ముదిగుండ మండలం న్యూ లక్ష్మీపురానికి చెందినటువంటి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి ఇలా వేణు కుమార్ అనేటువంటి వ్యక్తి నాకు ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఉద్యోగ నోటిఫికేషన్లు రావట్లేదు, ఎస్ఐ కానిస్టేబులే కాదు గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ఎప్పటి నుంచో నేను కష్టపడతా ఉన్నా, దీని మీద ప్రిపేర్ అవుతున్నప్పటికీ జాబ్ క్యాలెండర్ లేకపోవడం వల్ల ఇది ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు. నా అమ్మా నాన్నల పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు, నేను ఇంకా ఉద్యోగం సంపాదించలేకపోతే నా ఏజ్ కూడా అయిపోతుందని చెప్పి మానసిక క్షోభతో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఈరోజు ఒక నిరుపేద విద్యార్థి అలా సూసైడ్ అటెంప్ట్ చేసిండు. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో పేపర్ లీకేజీల పేరుతో కాలయాపన చేసి, కోర్టుల పేరుతో కాలయాపన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను నట్టేట ముంచినటువంటి కేసీఆర్ని అతన్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసింది ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యార్థి నిరుద్యోగులు మొత్తం కూడా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు, అలా నియామకాల విషయంలో కేసీఆర్ అనేవాడు వైఫల్యం చెందింది కాబట్టి రేపు భవిష్యత్తు మొత్తం కూడా కాంగ్రెస్ వైపు చూస్తుందనే ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోని విడుదల చేసింది. ఆ రోజు సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ తన యొక్క సోదరైనటువంటి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఈ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆనాటి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి ఒక పెద్ద అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ తెలంగాణ యావత్ విద్యార్థి లోకం కూడా మోసపోయారనే విషయాన్ని ఇలా మనకు అర్థమవుతూ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీ రాష్ట్ర పార్టీ కానీ, మీ కాంగ్రెస్ పార్టీ కానీ, మీ జాతీయ అధ్యక్షుడు కానీ ఇలా తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు మేము అధికార రంగంలో ఇస్తాం, ఫిలప్ చేస్తామని చెప్పారు కదా, మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేయకుండా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అనే పేరుతో 4,000 రూపాయలు నెల ఇస్తారని చెప్పినటువంటి మాటలు మొత్తం కూడా ఇలా ఉత్త మాటలు అయిపోయినాయని తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా నీకు, నీ డిప్యూటీ సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మీరిద్దరు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని కూడా 6 గ్యారెంటీలు 420 హామీల పేరుతో మీరు ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో హామీ పత్రాలను అందరూ జేబులో పెట్టుకొని లేకపోతే దేవుడి గదిలో పెట్టుకోమని చెప్పారు కదా, మరి పెట్టుకున్నటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా ఇలా నిరుద్యోగ యువత తరపున మేము భారతీయ జనతా పార్టీకి అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఇలా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తుంటే ఇలా ఆత్మన్యూనత భావంతో ఏం జరగబోతుంది, ఈరోజు నిరుద్యోగులు మొత్తం కూడా భయంతో ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఆ రకంగా నిరుద్యోగులను మోసం చేసినాం. ఇలా విద్యార్థుల పరిస్థితి చూసుకుంటే చదువుకుందామంటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ రాక, చదువుకున్న విద్యార్థులు బయటికి పోయి ఉన్నత చదువు చదువుదామంటే ఆ సర్టిఫికెట్లు ఇక కాలేజీ యాజమాన్యాలు ఈ ఇద్దరి నడుమ ఇలా 11,500 కోట్ల రూపాయలు ఈరోజు నిరుద్యోగ భృతి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నప్పటికీ చెల్లించకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అనగారిన వర్గాలు మొత్తం కూడా విద్యను అభ్యసించాలంటే చాలా కష్టపడుతూ ఉన్నారు. వారి కుటుంబాలు మొత్తం కూడా తలో తాకట్టు పెట్టినా సరే వారు ఒంటిమైనటువంటి బంగారం కూడా బ్యాంకులో కుదవబెట్టుకొని ఆ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయినా నా కొడుకు చదువుకోవాలనే ఉద్దేశంతో ఆ డబ్బులు యాజమాన్యాలకు గట్టి టీసీలు తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చాలి. హామీలు నెరవేర్చాలందుకే యూత్కి ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో యూత్ డిక్లరేషన్ ప్రకారం ముఖ్యమంత్రి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇవ్వనందువలన యువత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే ఇంజనీర్లు క్రిమినల్ అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే
వ్యాఖ్యలు చేస్తున్నారో ఆయన వ్యాఖ్యలకు సమాధానంగా ఏదైతే మీరు ఎన్నికల అప్లిడ్ ఏదైతే ఉందో పూర్తిగా మీరు నింపినట్టయితే మీరు నిజంగా నింపాలి. నింపకపోతే మాత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అదేవిధంగా యూత్ డిక్లరేషన్ను అమలు చేయకపోతే యూత్ డిక్లరేషన్ ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని పుల్లయ్య డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.